బేసిక్ జావా ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలనేది చూద్దాం. దీనికోసం ఫస్ట్ మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మనం మన ప్రాజెక్ట్ కోసం ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్‌నయితే క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పైథాన్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఆ విర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తాం. నా సిస్టమ్‌లో కాదు. ఎందుకంటే సిస్టమ్‌లో ఆల్రెడీ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి పైథాన్‌కి రిలేటెడ్‌గా. సో, ఇప్పుడు నా ప్రాజెక్ట్‌కి వేరే వెర్షన్ ప్యాకేజెస్ కావాలంటే, నా సిస్టమ్‌లో వేరే ప్యాకేజెస్ ఉంటాయి. సో, ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కాన్‌ఫ్లిక్ట్ ఒస్తుంది. సో, విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. సో, అందుకే విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. సో, ఫస్ట్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ చూసారా ఇది నేను యూజర్స్ ఈ లొకేషన్‌లో ఉన్నా. బట్ నేను డెస్క్‌టాప్‌కి రావాలి ఫస్ట్. సో, కమాండ్ ఏంటి? డెస్క్‌టాప్‌లోకి రావడానికి సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. సో, నేను డెస్క్‌టాప్‌లోకొచ్చా. అక్కడ నేను విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికి కమాండ్ వచ్చి పైథాన్ -m విర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే. వీఎన్వి అంటే విర్చువల్ ఎన్విరాన్మెంట్. సో, ఇది బేసిక్ కమాండ్. ఇక్కడ వరకు అందరికీ కూడా సేమే. ఇప్పుడు మీ విర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి ఒక నేమ్ పెట్టాలి. సో, ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను ఎన్విరాన్మెంట్ అని పెట్టా. ఎంటర్ చేస్తున్నా. కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా! ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది. కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే. కంప్లీట్ అయింది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ ఎందుకు క్రియేట్ అయిందంటే నేను డెస్క్‌టాప్‌కొచ్చా. ఈ లొకేషన్ అంటే డెస్క్‌టాప్ అంటే ఇక్కడికొచ్చాను ఈ లొకేషన్‌కి. సో, అక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మన సిస్టమ్‌లో కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి కదా! ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కోసం కొన్ని ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ ఫోల్డర్‌లో ఉంటాయి. సో, మన సిస్టమ్‌లో ఉండే ప్యాకేజెస్‌తో ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకే. విర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడం అనేది కంపల్సరీ. సో, దాన్ని యాక్టివేట్ చేయడానికి పెద్ద కమాండ్ ఏం లేదు. సింపుల్ కమాండ్. మీ ఎన్విరాన్మెంట్ అదే మీ విర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి అయితే ఏ నేమ్ పెట్టారో ఆ నేమ్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి స్క్రిప్ట్స్ స్లాష్ యాక్టివేట్ అంతే ఇదే కమాండ్. ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ పారంథసిస్‌లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చింది. సో, ఇలా వస్తే మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయింది. సో, ఇప్పుడు దీంట్లో మనం జాంగో ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే ఫస్ట్ జాంగో ప్యాకేజ్‌నే మనకు కావాలి. సో, నేను ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో ఆ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. సో, ఇన్‌స్టాల్ చేయడం ఎప్పటిలాగే ఇంకా నార్మలే. పిప్ ఇన్‌స్టాల్ ది జాంగో. సో, ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి. సో, ఇక్కడ చూసారా కలెక్టింగ్ జాంగో అంటుంది. సో, జాంగో ప్యాకేజ్ అనేది ఇది డౌన్‌లోడ్ చేస్తుంది. డౌన్‌లోడ్ చేశాక ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్‌లో స్టోర్ అవుతుంది. సో, మన సిస్టమ్‌తో ఏ ప్రాబ్లమ్ రాదు. సో, రేపు పొద్దున్న మీరు మొత్తం ప్యాకేజెస్ అన్నీ డిలీట్ చేయాలన్నా సరే, ఈ ఒక్క ఫోల్డర్ డిలీట్ చేస్తే ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా సేఫ్‌గా డిలీట్ అయిపోతాయి. చూసారా ఇన్‌స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్ ఉంది గదా! ఓకే. వెయిట్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూపిస్తుంది గదా! సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అని. సో, ఇప్పుడు జాంగో అనేది మన విర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇప్పుడేంటంటే మనం జాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో, జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ ఉంది. django -admin స్టార్ట్ ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్ నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. మీ ఇష్టం. మై ప్రాజెక్ట్ అని నేనిస్తున్నా. ఓకే. సో, ప్రాజెక్ట్ నేమ్ ఇది. నా ప్రాజెక్ట్ నేమే మై ప్రాజెక్ట్. సో, ఇప్పుడేంటి ఈ కమాండ్ ఏం చేస్తుందంటే బేసిక్ జాంగో ప్రాజెక్ట్‌ని సెటప్ చేస్తుంది. సో, ఎంటర్ చేయండి.
ప్రాజెక్ట్. సో, ఇక్కడ హైఫన్ ఇచ్చాను గదా! హైఫన్ అది తీసేయాలనుకుంటున్నా. ఆ పారా నొక్కితే మళ్ళీ సేమ్ కమాండ్ వస్తుంది. సో, హైఫన్ తీసేసి అండర్ స్కోర్ పెట్టండి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇక్కడ చూసుకుంటే మై అండర్ స్కోర్ ప్రాజెక్ట్ ఉంది. సో, ఇక్కడ మనకి జాంగో ప్రాజెక్ట్ సెటప్ అయిపోయింది. అంతే ఇంకేం లేదు. సో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది రన్ చేయాలి. సో, ఆ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఆ ఫోల్డర్‌లోకెళ్ళాలి. సో, ఫోల్డర్‌లోకెళ్ళాలంటే సీడీ. సీడీ ఆ ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి? మై అండర్ స్కోర్ ప్రాజెక్ట్. సో, నేను ఆ ప్రాజెక్ట్ ఆ ఫోల్డర్‌లోకొచ్చా. సో, ఈ ఫోల్డర్‌లోకొచ్చినాక ఇక్కడ నుండండి మీకు ఒకటే కమాండ్ పై మేనేజ్ డాట్ పై. సో, ఇది బేసిక్ కమాండ్. నెక్స్ట్ ఇది అన్నిటికి ఇది కంపల్సరీ ఉంటుంది. మాక్సిమం కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ దాని పక్కనొచ్చేదే మనం ఏది రన్ చేయాలనుకుంటే అది రన్ చేయొచ్చు. ఇప్పుడు మనం రన్ చేయాలి మన ప్రాజెక్ట్ మనం సెటప్ అయితే చేసాం. రన్ చేయడం కోసం రన్ సర్వర్. సో, ఇంతే. ఈ కమాండ్ రన్ చేసాక ఇక్కడ మనకొక లింక్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూసారా? ఇక్కడ క్లిక్ చేశాక సిస్టమ్ చెక్ ఐడెంటిఫైడ్ నో ఇష్యూస్ జీరోస్ లేదు. యూ హావ్ 18 అంతే వదిలేయండి. ఇక్కడ చూడండి. స్టార్టింగ్ డెవలప్‌మెంట్ సర్వర్ అట్ హెచ్‌టిటిపి అని ఉంది గదా! సో, ఇప్పుడేం చేస్తారంటే ఈ లింక్‌ని మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. ఏదైనా బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ అదే లింక్ ఇక్కడ అదే లింక్ పేస్ట్ చేయొచ్చు. ఏంటి ఈ లింక్ గదా! కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే చూసారా ఇక్కడ? ద ఇన్‌స్టాలేషన్ వర్క్స్ సక్సెస్‌ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్ డిజాంగో. సో, ఏంటంటే ప్రాజెక్ట్ సెటప్ అనేది జరిగిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, అందుకే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది పేస్ట్ చేయాలని లేదు. కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసినా సరే డైరెక్ట్‌గా వస్తది చూడండి. ఇగోండి ఇప్పుడు కూడా వచ్చింది కొత్త ట్యాబ్‌లో. సో, నో ప్రాబ్లమ్. ఇలా బేసిక్ జావా ప్రాజెక్ట్ అనేది సెటప్ చేయాలి. బట్ ఒకటి గుర్తుంచుకోండి. మీరు సిస్టమ్ ఆఫ్ చేశాక లేదా కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశాక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో, మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే సేమ్ కమాండ్ మీరు ఫాలో అవ్వాలి. ఎక్కడుంది సేమ్ కమాండ్? వర్చువల్ ఎన్వైర్న్మెంట్‌ని ఎక్కడ యాక్టివేట్ చేశాను? ఇగోండి ఈ కమాండ్ చూసారా? ఇది. ఇది చేస్తే మళ్ళీ మీ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినాకే మీరు ఇది రన్ చేయాలి. ఈ కమాండ్ రన్ చేయాలి. పై మేనేజ్ డాట్ పై రన్ సర్వర్. సో, ఇది కూడా ఎక్కడ రన్ చేయాలి? మీరు మీ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకి వెళ్ళినాకే రన్ చేయాలి. అప్పుడే వర్క్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ బయటుండి రన్ చేశారంటే అవ్వదు. ఒకసారి శాంపిల్‌గా చెప్తాను. చూసారా మై ప్రాజెక్ట్‌లో ఉన్నాను ప్రెజెంట్. మై ప్రాజెక్ట్‌లో ఉన్నాను కదా! ఈ లొకేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కెళ్తున్నా. సో, ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ అదే కమాండ్ రన్ చేస్తాను. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. సో, ఇక్కడ ఏమంటుంది? సి యూజర్స్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ స్క్రిప్ట్ python.exe కాంట్ ఓపెన్ ఫైల్ యూజర్స్ గనా డెస్క్‌టాప్ మేనేజ్.పై. సో, ఇక్కడ ఏమంటుంది? నో ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే ఇది ఆ ఫైల్ లేదంటుంది. సో, మీరు ఎప్పుడు కూడా మీ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాకనే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో, అది కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్‌గా ఉంటున్నప్పుడు మాత్రమే. అది గైస్. ఇప్పుడు ఓకే. ఇదిలా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎలా ఇక్కడ మనం చేంజ్ చేయాలనేది. సో, ఇదే ప్రాజెక్ట్‌ని నేను వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేస్తాను. సో, ఈ ప్రాజెక్ట్‌ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేస్తాను నేను. ఈ ఫైల్‌లోకి వెళ్ళండి. ఫైల్‌లోకి వెళ్ళాక ఓపెన్ ఫోల్డర్. డెస్క్‌టాప్‌లోకి రండి. డెస్క్‌టాప్‌లో వచ్చాక మై ప్రాజెక్ట్ అని ఉంది గదా! క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేశాక సెలెక్ట్ ఫోల్డర్. ఓకే. చూసారా మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. దానిలో మళ్ళీ మై ప్రాజెక్ట్ ఉంది. ఏం కంగారు పడవసరం లేదు. ఇది బేసిక్‌గా జాంగోతో అలానే వస్తుంది. మీరేం ప్రాబ్లమ్ పడవసరం లేదు. సో, వచ్చినాక
సో, టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేశాక ఇక్కడ చూసారా? మీరు మై ప్రాజెక్ట్‌లోనే ఆల్రెడీ ఉన్నారు. సో, విర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని మాత్రం మనం సారీ ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ చూజ్ చేసుకుంటున్నా. ఓకే. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ చూజ్ చేసుకున్నా. ఫస్ట్ నేనేం చెప్పాను ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ యాక్టివ్‌గా లేదు. ఫస్ట్ యాక్టివేట్ చేయాలి. సో, ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కడుంది మనకి డెస్క్‌టాప్‌లో ఉంది. బట్ మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నాం? మై ప్రాజెక్ట్‌లో ఉన్నాం. సో, ముందు డెస్క్‌టాప్‌కెళ్ళాలి. సీడీ డాట్ డాట్ అంటే ఒక స్టెప్ ఒక ఫోల్డర్ నుండి వెనక్కి రా అని అర్థం సీడీ డాట్ డాట్ అంటే. సో, డెస్క్‌టాప్‌కొచ్చాను. సో, డెస్క్‌టాప్‌లో మన ఎన్విరాన్మెంట్ ఉంది. నేమ్ ఏంటి? ఎన్విరాన్మెంటే నేమ్. ఎన్విరాన్మెంట్ ఇచ్చాక ఫార్వర్డ్ స్లాష్ ఇది కమాండ్. సో, చూసారా? ఇప్పుడు ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. మళ్ళీ మనం మన ప్రాజెక్ట్‌లోకి రావాలి. ఓకే. సీడీ మై అండర్ స్కోర్ ప్రాజెక్ట్. సో, ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌లోకొచ్చాం. ఇప్పుడు ఏంటంటే సేమ్ కమాండ్ మళ్ళీ మన ప్రాజెక్ట్ రన్ చేయడానికి పై మేనేజ్ డాట్ పై రన్ సర్వర్. చూసారా? ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ లింక్ వచ్చింది. హెచ్‌టిటిపి 1.127.0.0.1 8000 అని చెప్పి ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఈ లింక్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది బ్రౌజర్‌లో. సో, ఇక్కడ కలర్స్ అనేది అది కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ నో ప్రాబ్లమ్. ఇక్కడ రెడ్ మార్క్స్ వచ్చాయి. ఏమి కంగారు పడొద్దు. ఫస్ట్ ఇలా ఉంటుంది. సో, బేసిక్‌గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ నేను హలో అని చెప్పాలనుకుంటున్నా. ఆ అవుట్‌పుట్ రావడానికి ట్రై చేద్దాం. న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. డాట్ పై మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నువ్వు ఫంక్షన్ రాస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఓకే. ఏం ఫంక్షన్? షో అండర్‌స్కోర్ నేమ్. జాంగోలో రిక్వెస్ట్ అనే పారామీటర్ కంపల్సరీగా మీరు పాస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఓకే. ఒక ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి పైన. ఓకే. హెచ్‌టిటిపి రెస్పాన్స్. నెక్స్ట్ రిటర్న్. సో, ఇది నేను నా బ్రౌజర్‌లో చూపించాలనుకుంటున్నా ఈ అవుట్‌పుట్‌ని. సో, ఇప్పుడు ఏంటంటే సో, ఈ ఫైల్‌ని సేవ్ చేయండి. సేవ్ చేశాక ఒక యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అక్కడ మనం క్రియేట్ చేసాం కదా! ఆ ఫంక్షన్ నుండి చూడండి ఎగ్జాంపుల్ అనేది నేను క్రియేట్ చేసిన ఫైల్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ పై ఉంది కదా! ఆ ఫైల్. అంటే ఫ్రమ్ డాట్ ఎగ్జాంపుల్స్. ఇంపోర్ట్ నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్ ఏంటి? షో. షో నేమ్. ఓకే. ఇక్కడికొచ్చింది. ఇక్కడ అదే ఫంక్షన్‌ని చూపించాలి. షో నేమ్. ఓకే. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. కాకపోతే నేను సింపుల్‌గా ఒక శాంపిల్ చూపించడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూసారా? హాయ్, హలో, ఘన అనొచ్చింది. అవుట్‌పుట్ వచ్చింది కదా! ఈ విధంగా బేసిక్ జాంగో ప్రాజెక్ట్ అనేది సెటప్ చేసుకోవాలి.